హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కట్పమ్మాయి గుంటూరు అబ్బాయి. ఆదివారం మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ అలాగే ఇంకా 2 టెంపుల్స్కి వెళ్ళామండి. మీరు వీడియోలో చూస్తారు. తర్వాత ఫస్ట్ టైం వచ్చానమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి. 2 ఇయర్స్ అయింది వచ్చి హైదరాబాద్కి. ఫస్ట్ టైం వెళ్ళాను పెద్దమ్మ తల్లి టెంపుల్కి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బైక్ పార్క్ చేసాము. బైక్ పార్క్ చేసి అలాగే ఇంకా మళ్ళీ లోపలికి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కానీ మధ్యలో వదులుతాము, మా అత్తయ్య వీడియోలు తీయనింది అనమాట. అందుకు మా బావకి ఇచ్చారు. మా బావ తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు మా ఆయన తీశాడనమాట. అందుకు మా ఆయన కనిపించట్లేదు మీకు. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అందరూ విజిట్ చేసి ఉంటారు. నేనే లేట్గా విజిట్ చేశాను అనమాట. ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి చీరలు వేలం పాట వేస్తున్నారనమాట. బాగుంది. ఇక్కడ కొంచెం పక్కకి నాగుళ్ళు ఉన్నారనమాట. అక్కడ అందరు నిలబడుకున్నారనమాట. పదండి అంటే నేను ఇంకా కూర్చొని ఉన్నాను అనమాట. నిదానంగా లేసాను అనమాట. లేచి అప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా బయలుదేరేస్తున్నాము. చూడండి, ఇదేందనుకుంటున్నారా? పూరి జగన్నాథ్ అనమాట. అక్కడి నుంచి బయలుదేరేసి పూరి జగన్నాథ్కి వచ్చేసాము. మా అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాను. ఇలా ఉంటుంది పూరి జగన్నాథ్. సేమ్ అక్కడ ఎలా ఉందో అలానే ఉంటుంది. చాలా బాగా కట్టారండి. సూపర్ ఉంది. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అలానే శివుడు, ఇంకా వినాయకుడు, సరస్వతీదేవి ఇలా పక్కన టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఫొటోస్కి అందరూ ఫోటో దిగడానికైతే ఎంత చూపిస్తున్నారో అంతా అయిపోయాక ఫోటో దిగుతూనే ఉన్నారనమాట. ఒక్కొక్కరు 1 by 1గా అలా ఉందన్నమాట. సూపర్ ఉంది. ఇది కూడా చూసారా ఎలా ఉన్నాయి అన్నది. ఎవరైనా విజిట్ చేశారా పూరి జగన్నాథ్ టెంపుల్? విజిట్ చేయకుంటే వెళ్ళి విజిట్ చేసేయండి. చాలా బాగుంది. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్ళాం కదా. పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి ఒక 5 kilometers ఉందన్నమాట పూరి జగన్నాథ్ టెంపుల్. చూడండి, వెళ్ళండి, బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా టోటల్ వ్యూ అనమాట. ఇది బాగుంది కదా. మనం ఎక్కడ వదలం, ఫోటోలు దిగుతూనే ఉంటామన్నమాట. అది మన పరిస్థితి. అట్లా ఉంటుంది మనతో. అంతే, ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి అనమాట. ఇక్కడ నుంచి ఫుల్ బాగా టెంపుల్ అంతా మొత్తం వస్తుందని చాలా ఎండ ఉండింది. కాళ్ళు కాలాయి అనమాట. మా అత్తయ్య ఫస్ట్ దిగుతారనమాట ఫోటోలు. దాని తర్వాత మాకు అవకాశం ఇస్తారు దిగడానికి. బాగా చూస్తారండి. ఇలా ఉంటుంది. చూసారా, మన పోస్ట్ చూసారా? రథం నడుపుతున్నట్టు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకని చెప్పండి. మనకి ఇట్లానే అనుకుంటారు కదా అందరూ. ఇది బయట అండి. బయటకు వచ్చేద్దాం. ప్రసాదం తింటున్నాం అనమాట. అది ప్రసాదం తినేసి ఇక్కడ ఏదో భగవద్గీత పెట్టారనమాట బయట. ఏదో మనకు వచ్చినట్టు మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట చూపించడానికి అందరికీ. ఇక్కడ ఫ్రీ భగవద్గీత ఎవరైనా చదవచ్చు అనమాట. విరాళం కూడా ఇవ్వచ్చు తోచినంత. తర్వాత ఏందనుకుంటున్నారా? టీటీడీ టెంపుల్ అండి. పూరి జగన్నాథ్ నుంచి 1 kilometer ఉందంతే టీటీడీ టెంపుల్. ఇక్కడ లోపల మన వెంకటేశ్వరుడి అదే చెప్పాను కదండి, ఆల్రెడీ వీడియో పెట్టాను అందరికీ. ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయని 6వది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి తప్పకుండా వీడియోని. ఎందుకంటే చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. ముగ్గులు వేసి అన్నీ రంగురంగుల ముగ్గులు చాలా బాగుంది. ఇప్పుడు చేస్తున్నారు. బాగా మంచిగా ఉంటుంది. పాటికి మీరు వెళ్ళే లోపల మాకు వీలు పడుతుంది. మేము ముందే వెళ్ళామన్నమాట. చూడండి సరే కన్స్ట్రక్ట్ చేశాను. లాస్ట్లో ఏంటి అనుకుంటున్నారా? పూరి జగన్నాథ్లో ఒకటి తీసుకున్నానండి. అది మా అక్కకి ఇచ్చాను. మా అక్కకి ఇది కొనుక్కోవాలనుకుందని చెప్తుంది మా అత్తయ్యకి. నేను ఇచ్చేసేసరికి ఆనందంగా ఫీల్ అయిందనమాట. థ్యాంక్ యూ అని చెప్తుంది అనమాట. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుపుతాం. బాయ్.